హాయ్ గైస్, ఇప్పుడు మీరు చూస్తున్న మామిడి చెట్టు రకం మా ఏరియాలో కరవటేరు మామిడి అని అంటారు. కొంతమంది ఈ మామిడి వెరైటీని బెంగళూరు మామిడి అని అంటారు. ఈ మామిడికాయలు ఎక్కువగా పచ్చళ్ళకి ఉపయోగిస్తారు. ఈ మామిడికాయలు బాగా పక్వానికి వచ్చినప్పుడు జ్యూస్ కంపెనీ వాళ్ళు మా దగ్గరికి వచ్చి జ్యూస్ కోసమని ప్రత్యేకంగా పర్చేస్ చేస్తారు. ఈ మామిడికాయల్ని ఈ బెంగళూరు మామిడి రకంలో ఎక్కువగా జ్యూస్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల జ్యూస్కి చాలా ఇంపార్టెంట్ ఇస్తారు. మా ఏరియాలోని ఈ మామిడి పండ్లు ఎక్కువగా తినడానికి ఇష్టపడరు. మీలో ఎవరికైనా ఈ బెంగళూరు మామిడి వెరైటీ మామిడి పండు ఇష్టమైతే నాకు కామెంట్ చేయండి. ప్రస్తుతానికి మామిడి చెట్టుకి బోరాన్ డెఫిషియన్సీ ఉంది. పింజలు మొత్తం రాలిపోతున్నాయి. మేము ఇప్పుడు మామిడి పింజలు రాలకుండా ఉండడానికి కొత్తగా పింజలు రావడానికి బోరాన్ స్ప్రేయింగ్ చేద్దామని అనుకుంటున్నాము. మీలో ఎవరికైనా మామిడి తోటలు ఉన్నట్లుంటే తగు జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే ఇంతలా కష్టపడిన తర్వాత పింజలు రాలిపోతే మనం ఏం చేయలేము. మేము ప్రతిరోజు మామిడి తోటలో తిరిగి ఎక్కడైనా ఏమైనా ప్రాబ్లం ఉందా, పింజి రాలిపోతుందా, లేదంటే ఎక్కడైనా పూత రావాల్సిన చెట్లు ఏమైనా ఉన్నాయా చెక్ చేసుకుంటాము. మామిడి పింజలు బఠానీ గింజ అంత సైజు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే గుద్దపుచ్చి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మామిడికాయలు బోరాన్ డెఫిషియన్సీ వల్ల చూడండి ఏ విధంగా రాలిపోయాయో. మీలో ఎవరికైనా మామిడి తోటలు ఉన్నట్లయితే సేమ్ ఇదే ప్రాబ్లం అయితే మీరు వెంటనే మల్టీకే అండ్ బోరాన్ కూడా స్ప్రే చేయాలి. లేదంటే మామిడి పింజలు మొత్తం ఈ విధంగానే రాలిపోతాయి. ఇమీడియట్గా స్ప్రేయింగ్ చేయండి.